అయితే ఒక రోజు అవన్నీ మేకల గుంపు దాంతో పాటు ఈ బేబీ లయన్ కూడా గ్రేజింగ్ కి వెళ్తాయి అనమాట. సో వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఒక సింహం కనిపిస్తుంది. ఆ సింహాన్ని చూసి అన్ని మేకలన్నీ పారిపోతూ ఉంటాయి అనమాట. సో ఆ సింహము ఆశ్చర్యపోతుంది అనమాట. ఎందుకు ఆశ్చర్యపోతుంది అని అంటే, సరే నన్ను చూసి మేకలు పారిపోయాయి అంటే అర్థం ఉంది, కానీ వాటి మధ్యలో ఉన్న సింహం కూడా ఎందుకు పారిపోతుంది అని చెప్పేసి దానికి అర్థం కాదనమాట. సో అది అర్థం కాక అదేం చేస్తుందంటే పైరవి చేస్తుంది. సో పైరవి అంటే చాటుగా ఉండి దాని జీవనాన్ని గమనిస్తుంది అనమాట. సో అలా గమనించినప్పుడు దానికి ఏం తెలుస్తుంది అని అంటే, అదొక సింహమై మేకలాగా బతుకుతుంది అని చెప్పేసి దానికి తెలుస్తుంది. అయితే అది ఆశ్చర్యపోతుంది అనమాట. అయితే అప్పుడు అది నిశ్చయించుకుంటుంది, లేదు దీనికి నేను అది ఏంటిది అదొక సింహం అని చెప్పి దానికి గుర్తు చేయించాలి అని చెప్పేసి అది నిర్ణయించుకుంటుంది. అయితే నిర్ణయించుకొని ఆ బేబీ లయన్ ఒంటరిగా ఉన్నప్పుడు ఇది వెళ్తుంది అనమాట. అయితే ఆ లయన్ ని చూసి ఈ బేబీ లయన్ భయపడుతూ భయపడుతూ వెనకకి వెళ్తూ ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ అది అభయం ఇస్తుంది, నిన్నేం చెయ్యను, నేను చెప్పేది ఒకసారి విను అని చెప్పేసి అంటుంది అనమాట. అప్పుడు ఆ బేబీ లయన్ అనేది భయపడుతూ భయపడుతూ అక్కడే ఉండిపోతుంది. అయితే అక్కడ ఉన్నప్పుడు ఆ లయన్ అడుగుతుంది